హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు అండి. క్రాకర్స్ రెడీనా? సాయంత్రం క్రాకర్స్ దగ్గర పిల్లలతో జాగ్రత్త అండి. సరే, దివాళీ స్పెషల్ లంచ్ ఏం చేసుకున్నారు? స్పెషల్స్ చెప్పండి, కమెంట్ చేయండి. మేమైతే ఇంట్లో చాలా స్పెషల్స్ చేసామండి. ముందుగా గారెలండి, మినప గారెలు చాలా బాగా వచ్చాయి. బూరెలండి, పెసరపప్పుతో చేసిన బూరెలు రెసిపీ ఛానల్లో కూడా ఉంది, చెక్ చేయండి. ఇంగువ నిమ్మకాయ వేసిన పులిహోర అండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇవాళ. నెక్స్ట్ వచ్చేసి సేమియా పాయసం అండి. ఈ రెసిపీ కూడా కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసాము. సేమ్ అదే స్టైల్లో మళ్ళీ చేసాము ఈరోజు, దివాళీ పూజ స్పెషల్ కదా. నెక్స్ట్ అత్తీసరండి. ఈ రెసిపీ ఎవరికన్నా కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తాము. దివాళీ రోజు మేము ఇదే తింటామండి పూజ చేసుకున్నాక. మోతీచూర్ లడ్డు అండి, ఈ రెసిపీ కూడా నిన్ననే పోస్ట్ చేసాము. హోమ్ మేడ్ మోతీచూర్ లడ్డు అండి, సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో, చెక్ చేయండి ఒకసారి. ఇంకా చల్లని ఐస్ క్రీమ్ అండి. అన్ని ఐటమ్స్ ఇంట్లో చేసుకొని ఇలా కొన్ని ఐస్ క్రీమ్ కూడా పెట్టుకొని అన్నీ కలుపుకొని తింటే పండగ రోజు చాలా చాలా మంచి ఫీల్ వస్తుంది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పండగ రోజు అన్నీ ఇలా వెరైటీస్ అన్నీ రెడీ చేసుకొని ఇంట్లో అందరం కష్టపడి ప్రిపేర్ చేస్తారు కదండి లేడీస్. జెంట్స్ కూడా కొంచెం హెల్ప్ చేయండి. ఇన్ని వంటలు చేస్తున్నప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇన్ని చేసుకొని ఇలా ఆకులో పెట్టుకొని ఆ అత్తిసర్లు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. రోజు ప్లేట్స్లో తింటాం కదండి, ఇలా పూజ చేసుకుని ఆకులో తింటే వచ్చే ఫీలే వేరు కదండి. నచ్చినాయా అండి మా ఇంట్లో స్పెషల్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి.